నెల్లూరు దర్గామెట్టలో వెలిసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం నూతన చైర్మన్ విజయ్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఈ సంవత్సరానికి అమ్మవారి ఇక్కడ ప్రతిష్ఠింపజేసి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దసరా నవరాత్రులు ఎలా జరుగుతున్నాయో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నూతన చైర్మన్ గా నియమితులయ్యారు. సో ఎలా ఫీల్ అవుతుంది? చాలా ఆనందంగా ఉంది. 50వ సంవత్సరము చాలా విశేషమైన నవరాత్రులు. ఈ శరణ్ నవరాత్రులు నా చేతులతో అమ్మవారి సేవ చేసుకోవడానికి భాగ్యాన్ని ప్రసాదించిన మా రూరల్ ఎమ్మెల్యే గారు కోటమిరెడ్డి సీతారెడ్డి గారు, మరి మా అన్నయ్య అంటే గిరితిరెడ్డి గారికి ఇద్దరికి కూడా రుణపడి ఉంటానని నేను అమ్మవారి సన్నిధిలో తెలియజేస్తున్నాను. సో మీ హయాంలో టెంపుల్లో ఎలాంటి మార్పు ఉండబోతుంది? నేను గత 2022 సెప్టెంబర్ 12వ తారీఖు ఛార్జీ తీసుకొని 2023 ఫిబ్రవరి దాకా ఉన్నాను, 6 నెలలు. అప్పుడు నా టర్మ్లో ఒకసారి శరన్నవరాత్రి ఉత్సవాలు చేసాం. అప్పుడు ఏంటంటే అష్టాదళ శక్తిపీఠాలు 18 శక్తిపీఠాలను 9 రోజులు ఉదయం ఒక అలంకారము, సాయంత్రం ఒక అలంకారంతో విశేషమైన పూజలు, అలాగే అమ్మవారికి విశేషమైన అలంకారాలతో చాలా గ్రాండ్గా చేసాం. ఆ సంవత్సరము రెవెన్యూవే 79 లక్షలు వచ్చింది అమ్మవారి గుడికి. ఇంత మటుకు కూడా అంత అమౌంట్ అయితే చూడలేదు. 79 లక్షలు 2022 శరన్నవరాత్రులు 48వ శరన్నవరాత్రులకు వచ్చిన అమౌంట్ 79 లక్షలు. అంటే విశేషంగా మనము జనాల్లోకి అమ్మవారి యొక్క పూజల గురించి తెలియపరచడము, మా ఎమ్మెల్యే గారు అష్టాదళ శక్తిపీఠాలను ఏర్పాటు చేయటము. అప్పుడు కూడా కోటమిరెడ్డి సీతారెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు. ఆయనకి అమ్మవారు 3 సార్లు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించింది. ఇది 3వసారి ఆయన చేయటం. ఆయన చాలా అమ్మవారి పట్ల చాలా భక్తి శ్రద్ధలతో ఉంటారు. ఏదైతే కొత్తగా ఈ సంవత్సరము రావణ మామూలుగా నార్త్లో చేస్తారు రావణ దహనం అని చెప్పి, అది ఈసారి నెల్లూరులో అమ్మవారి సన్నిధి రాజరాజేశ్వరి అమ్మవారి సన్నిధిలో 11వ తారీఖు సాయంత్రం 6 గంటలకి రావణ దహనం అనేది, రావణ దహనం 60 అడుగుల రావణాసుని విగ్రహాన్ని అశేష జన భక్తుల మధ్య అమ్మవారి సన్నిధి ఎదురుగుండానే ప్లాన్ చేస్తున్నామమ్మ. ఇది చాలా గొప్ప అవకాశం నాకు కలిగింది. అట్లానే నెల్లూరు రూరల్ ప్రజలకు కానీ టౌన్ ప్రజలకు కూడా అమ్మవారి ఆ యొక్క రావణ దహనము చూడటానికి, ఆ రావణ దహనాన్ని చూసినా కానీ మనకున్న సర్వ దోషాలు సర్వ పాపాలు కూడా తొలుగుతాయి అనేది నార్త్లో బాగా నమ్ముతారు. అది ఎస్పెషలీ దానికోసమని ఒక స్టేడియం ఏర్పాటు చేసి స్టేడియంలో చేస్తారు. గుజరాత్, మహారాష్ట్ర ఆ స్థాయిలో. ఇప్పుడు ఏంటంటే ఎమ్మెల్యే గారు ఒక వినూత్నమైన ఆలోచనతో 60 అడుగుల రావణాసుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఇప్పుడే హైదరాబాద్ నుంచి కూడా దానికి సంబంధించిన టెక్నీషియన్స్ వచ్చి ఈ పోలీస్ అధికారులతో మాట్లాడి ఎక్కడ చేస్తే బాగుంటుందని స్థలాన్ని మా ఎమ్మెల్యే గారు తమ్ముడైనట్టు గిరితిరెడ్డి గారు వచ్చి పరిశీలించి, సేమ్ టైం రేపు దసరాలో ఈ క్యూ లైన్లు చాలా ఇబ్బందికరంగా ఉంటాయమ్మా. సామాన్య భక్తుడు మీరు చూస్తున్నారు అక్కడ దాకా నిలబడి ఉన్నారు, అది ఫ్రీ లైన్. వీళ్ళు రావాలంటే మినిమం 1 అవర్ పట్టింది. అంటే ఇది ఒక శుక్రవారం సంబంధించిన ఇక్కడ విజువల్స్, ఇది క్రౌడ్. అదే దసరాలప్పుడు ప్రతిరోజు మార్నింగ్ తెల్లారుజామున 12:30-1 గంట నుంచి రాత్రి 11 దాకా కూడా ఒక 5,000 మంది ఫ్లోటింగ్ ఉండేది, పోతూ వస్తూ ఉంటారు. ఈ 5,000 మంది క్రౌడ్ని అమ్మవారిని దర్శనం చేసి బయటికి పంపించడానికి ఒక ఫ్రీ లైను, ఒక 20 రూపాయల లైను, ఒక 50 రూపాయల లైను, ఒక 100 రూపాయల లైన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పుడే మా ఏసీ గారు ఒక చిన్న సూచనతో ఎక్కడికెక్కడ లైన్స్ని క్లబ్ చేయకుండా ఏ లైన్కి ఆ లైను ఫ్రీ లైన్ వాళ్ళు అమ్మవారిని చూడటం వెళ్ళిపోవటం, 20 రూపాయల లైన్ వాళ్ళు కూడా యాక్చువల్గా 20 రూపాయలు 100 రూపాయలు మిక్స్ అయ్యారు. దాన్ని కూడా ఈసారి ఒక రౌండ్ సర్కిల్ చేసి 20 రూపాయల లైన్ కూడా సపరేట్గా చేసి ఏ ఊళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా దర్శనము ప్రతి భక్తుడు కూడా మినిమం ½ అవర్ to 1 అవర్ లోపల దర్శనం చేసుకొని బయటకు వచ్చేయడంతో పాటు ప్రతి భక్తుడు గర్భగుడి లోపలికి వచ్చి దేవాలయం లోపలికి వచ్చి బయటికి వెళ్ళే లోపల వాళ్ళ గోత్రనామాలు కూడా ప్రతి భక్తుడు గోత్రనామాలు కూడా చెప్పడము,
వాళ్ళు ఏ లైన్లో ఉన్నారో మాకు సంబంధం లేదు. వాళ్ళు ఫ్రీ లైన్లో ఉన్నారా, 20 రూపాయల టికెట్ తీసుకున్నారా, 50 రూపాయల టికెట్ తీసుకున్నారా, 100 రూపాయల టికెట్ తీసుకున్నారా సంబంధం లేకుండా ప్రతి భక్తుడి దగ్గరికి 15 మంది అయ్యవారులను ఏర్పాటు చేస్తున్నామమ్మా. ప్రతి భక్తుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ గోత్రనామాలు తీసుకొని గోత్రంలో అమ్మవారి సన్నిధిలో వాళ్ళ గోత్రనామం చెప్పడం జరుగుతుంది. దీంతోపాటు మంచి కార్యక్రమాలు, సంస్కృత కార్యక్రమాలు ప్రతిరోజు సాయంత్రం 5:30 నుంచి 10:30 దాకా ఒక ప్లాన్ చేయడం జరిగిందమ్మా. టోటల్గా ఆ 8 రోజుల కార్యక్రమం, ఒకరోజు మాత్రము ఇక్కడ సన్నపరెడ్డి పెంచిరెడ్డి గారు అమ్మవారి మాలని ఇక్కడ ఒక 16 సంవత్సరాల నుంచి ఆయన ఏర్పాటు చేయడం జరిగింది, భవానీ మాల. ఆయనకి ఒక రోజు అంటే అలాట్ చేశాం. వాళ్ళ యొక్క స్వాముల చేత భక్త భజన బృందం ఉంది, అందుకని ఒకరోజు వదిలేస్తే 8 రోజులు కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు దగ్గర దగ్గర 73 మంది కళాకారులు, వాళ్ళు భరతనాట్యం ఉన్నారు, కూచిపూడి ఉంది, కోలాటం ఉంది, భక్తి సంగీతం ఉంది, అన్ని రకాల ఈవెంట్స్ అయితే ప్లాన్ చేయడం జరిగింది. సో మాలాధారణ చేసిన భక్తులకి ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? మాలాధారణ చేసిన భక్తులకి వాళ్ళకి రోజుకి 2 సార్లు అమ్మవారిని దర్శనం చేసుకుంటారమ్మా. ఉదయాన 8 గంటలప్పుడు, రాత్రి 9 గంటలప్పుడు వారు భజన చేసుకొని, పక్కన కళ్యాణ మండపం ఉంది, ఆ కళ్యాణ మండపంలో అమ్మవారి భజన చేసుకొని ఒక హారతి రూపంలో వాళ్ళు భవానీలంతా లోపలికి వచ్చి ఒక ప్రదక్షిణ చేసుకొని ఒక లైన్ వాళ్ళకి కేటాయించడం జరిగిద్దమ్మా. ఆ లైన్లో వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని బయటకు వస్తారు. వాళ్ళకి భోజనం ఏర్పాట్లు కూడా గుడి కాదమ్మా, చెప్పాను కదా సన్నపరెడ్డి పెంచిరెడ్డి గారు, ఆయన ఉదయాన టిఫిన్ కానీ, మధ్యాహ్నము భిక్ష కానీ, రాత్రి టిఫిన్ కానీ ఆయన ఏర్పాటు చేస్తారు. సో ఈ మాలాధారణ కార్యక్రమం 9 రోజుల పాటు ఉంటుందా, నెల రోజులు? లేదమ్మా, 21 రోజు వేస్తారమ్మా. ఈ నెల 20వ తారీఖు, ఈ నెల 20వ తారీఖు వేశారు. రేపు నెల 11వ తారీఖుకి వాళ్ళు భవానీ దీక్ష విరమణ ఉండేది. సో ఈ దసరా సందర్భంగా భక్తులకి ఎలాంటి ఏర్పాట్లు ఉంటుంది? అదేనమ్మా చెప్పాను కదా, భక్తులకి మా ఎమ్మెల్యే గారు దృష్టి అంతా కూడా విఐపీలతో కాదు, సామాన్య భక్తుడు గుడికి వచ్చి ఈరోజు అమ్మవారు బాగా కనపడింది, ప్రశాంతంగా పూజ జరిగింది అని వాళ్ళు ఆనందంతో బయటకు వెళ్ళాలి అనే అభిప్రాయం మా ఎమ్మెల్యే గారికి ఉంది. దానికి సంబంధించి మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాము. మాకు విఐపీలు అనేవాళ్ళు మేము అసలు పట్టించుకోం. రాజరాజేశ్వరి అంటే ఒక సామాన్యుడి భక్తుడి యొక్క నిలయం కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు కూడా, సామాన్య భక్తులు కూడా అమ్మవారిని చూడాలి, ఒక్క నిమిషమైన అమ్మవారిని చూడాలి. ఇక్కడ భక్తులు వచ్చేవాళ్ళు కూడా వేరే వేరే ఊర్ల నుంచి, వేరే వేరే రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి కూడా వస్తారమ్మ. ఈవెన్ ఇక్కడ రేపు అమ్మవారు దసరా అయిపోయిన తర్వాత ఉండి లెక్కింపు కార్యక్రమంలో మీకు డాలర్స్ పడతాయి, కరెన్సీ నోట్లు పడతాయి, కత్తార్ కరెన్సీ పడిద్ది. అంటే వాళ్ళు మొక్కులు కూడా దాంట్లో వేసిపోతారు. అంటే వీళ్ళు వచ్చారు అని మాకు అర్థమవుతుంది. కరెన్సీ నోట్లను చూసి సింగపూర్ డాలర్ పడిద్ది. మొన్న నేను ఉన్నప్పుడు నాకు ఒక ఐదు దేశాల కరెన్సీ నేను చూశాను ఈ యొక్క ఉండిలో. కాబట్టి విదేశాల నుంచి కూడా వస్తారు. చాలా ప్రముఖ పుణ్యక్షేత్రం కాబట్టి ఎటువంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాటర్ ప్యాకెట్లు కానీ, క్యూ లైన్లో ఉన్న వాళ్ళకి మజ్జిగ ప్యాకెట్లు కానీ ఇవి కూడా డోనర్స్ ద్వారా ఏర్పాటు చేస్తున్నాము. ఎక్కడికెక్కడ క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మజ్జిగ, వాటర్ ప్యాకెట్స్ ఏర్పాటు చేస్తున్నాం. సో ఈ సందర్భంగా నెల్లూరు పట్టణ ప్రజలకు కానీ, లేకపోతే రాజరాజేశ్వరమ్మ భక్తులకు కానీ ఏం చెప్తారు? అదేనమ్మా, ఇది 50వ శరన్నవరాత్రులు కాబట్టి చాలా విశేషమైన శరన్నవరాత్రులు అమ్మవారికి. అమ్మవారు ఇక్కడ కొలువుండి 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మామూలుగా ఆమెని నెల్లూరు ప్రజలు కానీ, చుట్టుపక్కల వాళ్ళు కానీ చాలా బాగా నమ్మి ఇక్కడ బాగా వస్తారమ్మా. మిగతా రోజుల్లో కూడా మంగళవారాలు, ఆదివారాలు, శుక్రవారాలు బాగా వస్తారు. ఇంకా శరన్నవరాత్రులు కాబట్టి ఇంకా కూడా ఇక్కడ ప్రదక్షిణాలు చేయడానికి చాలా ఎక్కువ ఆసక్తి చూపిస్తారమ్మా. యువకులు కూడా ఒక సంకల్పంతో వస్తారు. 108 ప్రదక్షిణాలు చేసేవాళ్ళు ఉంటారు, 54 ప్రదక్షిణాలు చేసేవాళ్ళు ఉంటారు, 21 ప్రదక్షిణలు చేసేవాళ్ళు ఉంటారు, 11 ప్రదక్షిణాలు చేసేవాళ్ళు ఉంటారు, 9 ప్రదక్షిణాలు చేసేవాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళ యొక్క సంకల్పం, ఇన్ని ప్రదక్షిణాలు చేస్తారమ్మా నీకు ఈ 9 రోజులని. ఆ విధంగా ప్రతి భక్తుడు కూడా అమ్మ దగ్గరికి వచ్చి దాని శక్తితో, భక్తితో అమ్మను కొలిసి వెళ్తారు. ఇది విశేషం కాబట్టి ఇంకా బాగా క్రౌడ్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 50వ శరన్నవరాత్రులు కాబట్టి ప్రతి ఒక్క భక్తుడికి కూడా నేను తెలియపరుస్తున్నాను, ఇది మంచి శరన్నవరాత్రులు, శక్తివంతమైన శరన్నవరాత్రి ఉత్సవాలు 50వ సంవత్సరం కాబట్టి మీ అందరూ వచ్చి అమ్మకి
అమ్మ సేవకి పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.